So hey guys, welcome back to the YouTube channel of Educate Journey and welcome to Karma Batch where we are going to learn complete AML course. This is the course and ఇది episode 8 అన్నమాట. ఇందులో మనం tuples in Python నేర్చుకోబోతున్నాం. So let's see what are tuples. Tuples are immutable sequence of values. Immutable అంటే they are not changeable. అంటే వీ కెనాట్ చేంజ్ దెమ్. సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ అంటే మీకు తెలిసింది. ఇక్కడ చూడండి, లిస్ట్ కి టపుల్ కి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటది. లిస్ట్ మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో క్రియేట్ చేస్తాం అండ్ టపుల్ వచ్చేసరికి మనం పెరాంథసిస్ లో క్రియేట్ చేస్తాం. పెరాంథసిస్ అంటే ఈ రౌండ్ బ్రాకెట్స్ తో. ఓకే, సో ఇక్కడ చూడండి, రౌండ్ బ్రాకెట్స్ తోనే టప్ ఈజ్ ఈక్వల్స్ టు అని క్రియేట్ చేశాను. అండ్ కావాలంటే మనం దీన్ని టైప్ కూడా ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ టైప్ ఆఫ్ టప్ వేరియబుల్. సో మనకి టపుల్ అని వచ్చింది. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి చాలా వాల్యూస్ ఉన్నాయి, లైక్ మోర్ దెన్ 1. మీరు ఒకవేళ ఏ వాల్యూస్ ఇవ్వలేదు అనుకోండి, ఎంటీ, టపుల్ ఈజ్ ఎంటీ, స్టిల్ మనం టైప్ ప్రింట్ చేస్తే టపుల్ అనే వస్తుంది. బట్ నేను ఇక్కడ 20 అని ఇచ్చాను అండ్ ఇప్పుడు నేను టైప్ ఆఫ్ టపుల్ ప్రింట్ చేస్తే ఇంటీజర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకో టపుల్ క్రియేట్ చేస్తాను. టపుల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇందులో నేను స్ట్రింగ్ ఇస్తాను అనమాట, లైక్ ఏఎంఎల్ బ్యాచ్ అని. ఓకే, అండ్ మళ్ళీ నేను టైప్ ఆఫ్ టపుల్ 1 అంటాను అండ్ లెట్ సీ వాట్ ఇట్ కమ్స్. సో ఇది స్ట్రింగ్ ఇస్తుంది. సో ఇలా ఎందుకు ఇస్తుంది అంటే ఎప్పుడైతే మనం సింగిల్ వాల్యూస్ ఇస్తామో టపుల్ బ్రాకెట్స్ లోని, అది ఎక్స్ప్రెషన్ కింద తీసుకుంటది. సో అందుకే మనకి ఇక్కడ ఏదైతే డేటా టైప్ ఇందులో పాస్ చేసామో ఆ డేటా టైపే మనకి ఇక్కడ వస్తుంది. చూసారా, ఇంట్ స్ట్రింగ్ అని. ఇప్పుడు నేను సింపుల్ గా మీరు సింగిల్ డేటా టైప్ ని ఎలా పాస్ చేయాలో చెప్తాను చూడండి. సింపుల్ గా కామా పెట్టండి. సో నేను దీనికి కామా పెట్టలేదు, దీనికి కామా పెట్టాను అండ్ జస్ట్ రన్. చూడండి, ఫస్ట్ దాని టైప్ టపుల్ వచ్చింది, నెక్స్ట్ స్ట్రింగ్, ఎందుకంటే మనం కామా పెట్టలేదు. సో సింగిల్ వాల్యూని ఎప్పుడైతే మీరు టపుల్ లో పాస్ చేస్తారో అప్పుడు మీరు కామా పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మీరు ఈ కర్లీ బ్రేసెస్ అంటే టపుల్స్ వాడతారో అక్కడ కంపల్సరీగా మీరు లాస్ట్ లో కామా పెట్టాలి. ఎన్ని వాల్యూస్ ఇచ్చినా లాస్ట్ లో కామా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 80 ఇచ్చి కామా కూడా పెట్టినా స్టిల్ ద టైప్ ఇస్ టపుల్, అంటే ఎర్రర్ కూడా రాదు. అండ్ ఇట్స్ నాట్ కంపల్సరీ ఇన్ ఆల్ కేసెస్, బట్ జాంగో ఆర్ ఫ్లాస్క్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీరు కంపల్సరీగా పెట్టాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. టపుల్స్ వాడినప్పుడు లాస్ట్ లో కామా పెట్టుకోండి, పోయేదే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్సింగ్. సో టపుల్ లో ఇండెక్సింగ్ కూడా సేమ్ లిస్ట్ లాగే ఉంటది. సో ఇది మన టపుల్ కదా, 10, 20, 30, 40, 50 అండ్ ఇది ఇండెక్స్ వాల్యూస్ 0, 1, 2, 3, 4. సో స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ +1 చేస్తూ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ వరకు అవుతుంది. ఇప్పుడు స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ మీకు తెలుసు, బట్ పీపుల్ హూ డోంట్ నో లిజన్. స్లైసింగ్ అంటే ఇప్పుడు ఒక పోర్షన్ ఆఫ్ వాల్యూని మనం యాక్సెస్ చేయాలి. లెట్ మీ చేంజ్ దిస్ టపుల్. సో ఇది కదా మన టపుల్. ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? సమ్ n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. లెక్క పెడితే ఒక 5 వాల్యూస్ ఉన్నాయి. సో ఇందులో నేను ఒక పార్ట్ ఆఫ్ వాల్యూస్ ని యాక్సెస్ చేయాలి, అంటే 20, 30, 40 ఈ మూడింటిని యాక్సెస్ చేయాలి. అప్పుడు ఏం చేస్తానంటే నేను స్లైసింగ్ వాడతాను. స్లైసింగ్ ఇస్ నథింగ్ బట్ యాక్సెసింగ్ ఏ పార్ట్ ఆఫ్ టపుల్. అంటే స్లైసింగ్ ఎలా వర్క్ అవుతుందంటే టపుల్ నేమ్ ఏదైతే ఉందో అది రాసి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇందులో స్టార్టింగ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి కావాలి. సో నేను 20 నుంచి 40 వరకు యాక్సెస్ చేయాలనుకున్నాను కాబట్టి 20 యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత? 1. సో ఇక్కడ 1 రాసి కాలన్ పెడతాను అండ్ నెక్స్ట్ 30 కావాలి అండ్ 40 కూడా కావాలి. అయితే 40 యొక్క ఇండెక్స్ వచ్చేసరికి 3, బట్ స్లైసింగ్ లోని లాస్ట్ ఇండెక్స్ ఎక్స్క్లూడ్ అవుతుంది. సో అందుకే మనం 4 తీసుకుంటాం, అప్పుడు మనకి 3 వరకు వస్తుంది. సో ఎండింగ్ ఇండెక్స్ ఇస్ 4. అండ్ స్టెప్ అంటే 20 తర్వాత 30 కావాలా లేదా 40 కావాలా? 20, 30, 40 కావాలి కదా. సో స్టెప్ ఎంత ఉంది? 1. సో 1 స్టెప్ 1 వేస్తే +1 చేస్తే 2. సో సెకండ్ ఇండెక్స్ యాక్సెస్ అవుతుంది. దెన్ 3 థర్డ్ ఇండెక్స్, అలాగనమాట. సో స్టెప్ బై డిఫాల్ట్ 1 ఉంటది కాబట్టి నేను 8 ఇవ్వను. అండ్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, మనం ఇక్కడ ప్రింట్ చేయాలి ఈ వాల్యూని, ఎందుకంటే మనకి టపుల్ ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అయితే మనం ఈ వాల్యూని ఏదైనా వేరియబుల్ లో స్టోర్ చేసి ప్రింట్ చేసుకోవాలి. లేకపోతే మనం డైరెక్ట్ గా ఇలా ప్రింట్ కూడా చేయొచ్చు. సో చేస్తే 20, 30, 40 అంటే ఈ టపుల్ లోని ఈ యొక్క పార్ట్ నే మనం యాక్సెస్ చేసాం. సో దిస్ ఇస్ అబౌట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. అండ్ దాని తర్వాత వచ్చేసరికి టపుల్ మెథడ్స్. సో టపుల్ లో బేసికల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ 2 ఉంటాయి. ఏంటంటే ఇండెక్స్ మెథడ్ అని ఒకటి, దాని తర్వాత కౌంట్ మెథడ్ అని ఒకటి. సో ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన టపుల్ లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, 10, 20, 20, 20, 20, 30, 40, 4, 0 and 3. సో ఇన్ని వాల్యూస్ ఉన్నాయి మన టప్ 2 లో. ఓకే, ఇందులో మనం
20ని సెర్చ్ చేయాలనుకుంటున్నాం. టప్2 డాట్ ఇండెక్స్ మెథడ్. ఈ ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇందులోని మనం ఒక వాల్యూని సెర్చ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే నేను ఈ వాల్యూ 20ని ఇందులో పాస్ చేస్తానో ఈ టపుల్లోని ఇది సెర్చ్ చేస్తుంది 20 ఉందా లేదా అని. ఒకవేళ ఉంటే ఏ ఇండెక్స్ లో ఉన్నదని రిటర్న్ చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ చాలా 20s ఉన్నాయి కదా, దేని రిటర్న్ చేస్తుంది? ఈ టపుల్లోని ఫస్ట్ ఆ వాల్యూ ఎక్కడైతే అకర్ అవుతుందో ఆ అకరింగ్ ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది ఫస్ట్ ఇండెక్స్ లో. ఇప్పుడు నేను ఇందులో 200 లేదు కాబట్టి 200 ఇస్తాను. లెట్స్ సీ వాట్ ఇట్ కమ్. ఎక్స్ నాట్ ఫౌండ్ ఇన్ టపుల్. సో ఇందులో ఆ వాల్యూ లేదు కాబట్టి నాకు ఎర్రర్ ఇచ్చింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ ఎప్పుడు వాడతారంటే మీకు కన్ఫర్మ్ గా తెలుసు ఆ వాల్యూ అందులో ఉంటదని, అప్పుడే మీరు ఇండెక్స్ వాల్యూని వాడండి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 200 నేను సెర్చ్ చేశాను, బట్ 200 అందులో లేదు. సో డైరెక్ట్ గా నాకు ఎర్రర్ ఇచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కౌంట్. సో నేను సేమ్ అదే టపుల్ ని వాడతాను. కౌంట్ ఏం చేస్తుందంటే ఒక వాల్యూ ఆ టపుల్ లోని ఎన్నిసార్లు ఉన్నదని కౌంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 20 ఉంది కదా, 20 ఎన్నిసార్లు ఉంది ఇందులో? 1 2 3 4 టైమ్స్ ఉంది. సో టప్2 డాట్ కౌంట్ టపుల్ 2 మీద కౌంట్ మెథడ్ ని వాడుతున్నాను ఫర్ కౌంటింగ్ 20. కౌంట్ ఎన్నిసార్లు ఉంది? 4 టైమ్స్ ఉంది. 1 2 3 4. అండ్ ఇంకోటి అంటే నేను డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, బట్ ఇట్స్ బెటర్ టు స్టోర్ ద వాల్యూ ఇన్ సమ్వేర్ ఎల్స్. ఇండెక్స్ అని ఇందులో స్టోర్ చేసి కౌంట్ అని ఒక వేరియబుల్ లోని దీన్ని స్టోర్ చేసి ప్రింట్ కౌంట్. సో దిస్ ఇస్ ద బెటర్ వే టు షో. సో 4 వచ్చింది. ఓకే, ఇది బెటర్ రైటింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ యాక్సెసింగ్ ఇట్, నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఈ వాల్యూ ఏదైతే రిటర్న్ చేస్తుందో అది ఇందులో స్టోర్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైతే నేను ప్రింట్ చేస్తానో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ద కన్క్లూజన్. ఇమ్యూటబుల్ అంటే ఏంటో తెలిసిందా? తెలియలేదు. సో ఇమ్యూటబుల్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ కదా. సో నేను ఇదే టపుల్ తీసుకుంటాను. ఈ టపుల్ లో ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇందులో 30ని చేంజ్ చేయాలనుకున్నాను. సో 30 యొక్క ఇండెక్స్ ఎంత? 30 యొక్క ఇండెక్స్ వచ్చేసరికి 2 కదా. సో టప్2 ని నేను 100 చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు చేంజ్ ద వాల్యూ. చూడండి, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఇదే డిఫరెన్స్ అనమాట లిస్ట్ కి టపుల్ కి. అదే నేను లిస్ట్ అవుట్ క్రియేట్ చేస్తాను. సో నేను ఇక్కడ లిస్ట్ అవుట్ క్రియేట్ చేశాను. లిస్ట్ క్రియేట్ చేసి నేను లిస్ట్ యొక్క వాల్యూని చేంజ్ చేశాను అనమాట. లిస్ట్ ఆఫ్ 2 లో ఏదైతే ఉందో దాన్ని 100 చేయమన్నాను అండ్ లిస్ట్ ని ప్రింట్ చేశాను. లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. బట్ బిఫోర్ దట్ మనం దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం, లేదా స్టిల్ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో చూసారు అక్కడ చేంజ్ అయిపోయింది. మనం లిస్ట్ వాడితే వీఆర్ ఏబుల్ టు చేంజ్ ద ఐటమ్స్ ఇన్ లిస్ట్. అదే మనం టపుల్స్ వాడితే వీఆర్ అనేబుల్ టు చేంజ్. సో అదే కన్క్లూజన్. లిస్ట్ కి టపుల్ కి అదే డిఫరెన్స్. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే టపుల్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ parentheses అండ్ లిస్ట్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్.